ఓకే. 9వ అధ్యాయంలో ఏంటంటే, ఒకవేళ నీ తల్లిదండ్రులైనా సరే, సహోదరులైనా సరే, ఈమాన్ అంటే అల్లాహు యొక్క పైన ఉన్నటువంటి విశ్వాసానికి బదులుగా వేరే విశ్వాసాన్ని తీస్తే వాళ్ళని దూరం ఉంచు, వాళ్ళని తృణీకరించు, వాళ్ళు తోసిపుచ్చేయి అని ఖురాన్లో అల్లాహు ఆదేశిస్తున్నాడు. దాని ఆధారంగానే వాళ్ళు మిమ్మల్ని ఇప్పుడు నన్ను మాత్రమే కాదు, ఇస్లాం వదిలేసినటువంటి ప్రతి వ్యక్తికి జరుగుతున్నటువంటిదే ఇది. ఓకే. పోనీ మీలాగా ఎవరినైనా ఇప్పటి వరకు కలవడం జరిగిందా మీరు? మాలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, మేము కలుస్తూ ఉన్నాం. మేము అందరం కలిసి మాకు ఒక ఆర్గనైజేషన్ లాంటిది కూడా స్థాపించడానికి మేము ప్రయత్నాలు చేస్తున్నాం. నైస్ అండి. ఎనీవే అది కార్యరూపంలోకి ఎప్పుడు వస్తుందో చెప్పలేం. అంతే. నైస్. దారాసిక్కో గారు నిజంగా చాలా విషయాలు చెప్పారు. కాకపోతే నాకు ఉన్నటువంటి ఒక మెయిన్ క్వశ్చన్ ఏంటంటే, ఇప్పుడు మీరు ఇంత ఇదిగా ఓపెన్ గా మీరు బయటకు వచ్చేదారు, బయటికి రావడం వల్ల మీకు ఎలాంటి ప్రాబ్లమ్స్ కానీ ఏమైనా క్రియేట్ అయితే అప్పుడు పరిస్థితి ఏంటంటారు? తప్పకుండా అవుతుందండి, ఇందులో ఏ మాత్రం సందేహం లేదు. ఎందుకంటే వీళ్ళు దాన్ని నేను ఉన్న విషయాలు ఉన్నట్టు చెప్పడం ఇస్లాంలో ఉన్నటువంటివి, లేని విషయాలు నేను ఎప్పుడు కూడా మాట్లాడలేదు. ఇంకొకటి, నా విషయం నేను ఎప్పుడు కూడా ముస్లింలను విమర్శించను. వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఉన్నారు, వ్యక్తిగతంగా కానీ వ్యక్తిత్వపరంగా చాలా మంది గొప్ప వాళ్ళు ఉన్నారు, చాలా మంచి వాళ్ళు ఉన్నారు. కానీ ఇస్లాం వాళ్ళను ఆ విధంగా మార్చివేస్తుంది. ఇప్పుడు చూసారా, నాకు చైల్డ్హుడ్ నుంచి ఫ్రెండ్స్ ఒకేసారి ఇప్పుడు ఒక విషయంతో, ఇప్పుడు వ్యక్తిగతంగా వాడిని మీరు కొట్టండి, వాడిని తిట్టండి, వాడికి ఏమీ అవ్వదు, వాడు రెండో రోజు మాట్లాడతాడు. కానీ మతం అనే వచ్చేసరికి వీళ్ళని ఎంతగా ప్రభావితం చేసేసింది ఇది అంటే, ఎవరో 1400 సంవత్సరాల క్రితం పుట్టినటువంటి ఒక వ్యక్తి, ప్రవక్త, తనను తాను స్వయం ప్రఖ్యాపిత ప్రవక్త, వీళ్ళ మీద ఎంతగా ప్రభావం చూపారు అంటే ఇంతగా చూపారు. వీళ్ళు రక్తబంధాలను, స్నేహాన్ని కూడా చూడకుండా ఎలా అంటే మనిషి మీద ఎలా ప్రభావం చూపించింది అంటే, వీళ్ళు సొంతంగా ఏ వస్త్రం ధరించాలో నిర్ణయించుకోలేరు, ఏ ఆహారం ఎలా తినాలో, ఏ వస్త్రాధారణ చేసుకోవాలో 1400 సంవత్సరాల క్రితమే ఒకరు నిర్ణయించేశారు. ఇలా వస్త్రాధారణ చేయాలి, ఇలా గడ్డం పెంచాలి, ఇలా మీసం తీసేయాలి, వేలా వెంట్రుకలు. ఒకవేళ నువ్వు బహిర్భూమికి వెళ్తున్నప్పుడు కూడా అల్లాహను, ప్రవక్తను స్మరించాలి, స్మరించకపోతే నీ మీద దైవదూతలు శాపనార్థాలు పెడుతూ ఉంటాయి అని వీళ్ళను ఎలా బానిసల్ని చేసేసారంటే, తన జీవితంలో వీళ్లకు తార్కిక పరిజ్ఞానం లేదని, వీళ్ళ ఆలోచన రహితులని, వీళ్ళను ఒక జడ పదార్థంగా మార్చేసింది ఈ భావజాలం. ఓకే. ఎందుకంటే వాళ్ళ జీవితంలో ప్రతి కోణంలో వాళ్ళని అనుసరించాలి.